నమస్కారం గురువుగారు. నమస్కారం అండి. గురు మాతా సుమందైవం నదైవం పితృమక్తయే సర్వతీర్థ ఫలంగేయం మాతా వందన సాంసద. ఫస్ట్ మా యొక్క తల్లిదండ్రులకు నమస్కారం. నా పేరు వెన్నంపల్లి వెంకటేశ్వర శర్మ. మా స్వగ్రామం జమ్మికుంట మండలం కూరపల్లి గ్రామము. ప్రస్తుత నివాసం నర్సంపేట. రాజా శ్యామల స్వామి దేవాలయం కట్టాను. నేను ఒక 3-4 దేవాలయాలు నిర్మించాను, వదిలిపెట్టాను. నిర్మాణం చేసి వదిలిపెట్టాను. పబ్లిక్కే, నాకు సొంతం కాదు. ఓకే. అది హైదరాబాద్లో బాలానగర్లో దుర్గాదేవి ఆలయం, లయన్స్ క్లబ్ హాస్పిటల్ పక్కన. దేవరయాంజాల్లో తాడబంద్ దేవస్థానం ముందు ఇంద్రసేనారెడ్డి గారు ఉంటారు. ఓకే. వారి యొక్క ప్రదేశంలో మీరు హనుమత్ దేవాలయం కట్టాలని ఇక్కడ వాసన వస్తుంది చెప్పాను. అది నిర్మాణం చేశారు వాళ్ళు కూడా. అక్కడ బ్రహ్మాండంగా సాగుతుంది. అది కాకుండా కడిపికొండ అని కాల్సిపేట దగ్గర హనుమత్ దేవాలయం, అది కూడా నేను నిర్మాణం ఆ సొంత ఖర్చు పెట్టి ఓకే. దేవాలయ నిర్మాణం చేసి వదిలిపెట్ట పబ్లిక్ ఇచ్చాను. నిజంగా నైస్ సార్. నిజంగా మీలాంటి వాళ్ళతో ఒక ఇంటర్వ్యూ చేయడం అంటే నా జన్మ ధన్యంగా భావిస్తున్నాను. ముందుగా జ్యోతిష్ శాస్త్రం గురించి ఫస్ట్ నిజంగా గురువు గారు మా నాన్నగారు. ఓకే సార్. ఆరంభంలో గురువు గారు నాన్నగారు. తర్వాత పెరుక్కుంటూ వెళ్ళాను. 42 సంవత్సరాల నుంచి నా యొక్క జ్యోతిష్యం నడుస్తుంది. జ్యోతిష్యం వాస్తే ఓకే. 42 సంవత్సరాల జీవితం కూడా జ్యోతిష్యం వాస్తే. ఒకరు బాగుపడి ఇంకొకరు చెప్తే వచ్చిన వాళ్ళే తప్ప రిఫర్ లేకుండా నా దగ్గరికి వ్యక్తం రానివా. ఓన్లీ మోర్ పబ్లిసిటీ. రెండోది, జ్యోతిష్ శాస్త్రం అనేది పూర్తి నమ్మదగిన విషయం. తప్పకుండా నమ్మొచ్చు అంటారా? తప్పకుండా నమ్మాల్సింది. దాన్ని నమ్ముకుంటేనే మన జీవగమనం. ఓకే. మన జీవన గమనం ఎలా అంటే, ఒక మెట్టు ఎలా ఎక్కుతున్నామో మన జ్యోతిష్ శాస్త్రంలో కూడా మనం వెనుకుంటే పోతే ఆ మెట్లు ఎక్కచ్చు. మనకుండే ఆపద నుంచి తప్పించుకోవచ్చు. ఆపద వస్తున్నప్పుడు ధైర్యంగా ఉంటాం మనం. ఎప్పుడు మానవుడు ధైర్యలక్ష్మి విడిపోకూడదు. ధైర్యలక్ష్మి ఉన్నంతసేపు, ఏ లక్ష్మి లేకుండా అమ్మసే, ఒక ధైర్యలక్ష్మి ఉన్నదనుకోండి ప్రతిదీ మన వెంబడే వస్తుంటుంది. ఓకే. ఆ ఒక్క ధైర్యలక్ష్మి అనుకోండి ఇంకా మనకి ఏమి లేదు. ఓకే. అంటే భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేస్తుంది అంటారు జ్యోతిషం. దానిని బట్టే ప్రాయచిత్తాలు కానివ్వండి, రెమెడీస్ కానివ్వండి, ఏం చేసుకోవాలనేది విపులీకరణ ఉంటుంది. రెండోది, మీరు ఒక ప్రశ్న వేశారు. అందరూ పొందలను చూసినా కానీ ఇవాళ సమాజం లోపల భార్యాభర్తలు విడిపోతున్నారని. బ్రాహ్మణులకు గ్రహమైతృత్వం ఫస్ట్. అంటే బ్రాహ్మణుల యొక్క రాశులు, వధూవరుల యొక్క రాశుల యొక్క అధిపతులు మిత్రుడా శత్రువులా, ఫస్ట్ అది. అవును, ముందు అది చూసే కదా అది మొత్తం నిర్ణయించేది. రెండవది, స్త్రీలకు రాశి పొందన, వైశ్యులకు. అదేవిధంగా క్షత్రియులకు నాడి. ఓకే. అంటే వివాహం జరిగేటప్పుడు ఈ వాళ్ళకి అలా అవి చూస్తే ఇవి పూర్వం నుంచి చేసేది. ఓకే. అయితే ట్రెండ్ మారింది ఇప్పుడు. ఈ ట్రెండ్ మారడం వల్ల తప్పకుండా జాతక పరిశీలన చేసుకోవాలి. మన జాతకంలో ఒక వివాహం ఉందా, 2 వివాహాలు ఉన్నాయా, 3 ఉన్నాయా, 3కు మించి ఉన్నాయా, అది ముందే తెలిసిపోతుంది. ముందే తెలుసుకోవచ్చు. ఓకే. అది స్త్రీ విషయంలో 2 సార్లు తెలుసుకోవచ్చు. ఒకటి జన్మించే అప్పుడు, రెండోది ఋతుమతి సమయం లోపల, ప్రథమ ఋతుమతి సమయం లోపల, రజస్వల అంటారు. ఈ రెండింటిని తీసుకుంటే ఆ అమ్మాయి భవిష్యత్తు అని చెప్పచ్చు. ఈ విధంగా. రెండో ఏంటంటే, ఇందులో మా తప్పులు కూడా ఉంటాయి. కారణం ఏంటంటే, మాకు అర్జెంటు ముహూర్తం కావాలి స్వామి, వివాహం జల్దీ ముహూర్తం పెట్టండి అంటారు. ముహూర్తం లేకుండా ఆ సమయానికి బ్రాహ్మణ ముహూర్తం పెడతాం. దానివల్ల విడాకులు అయ్యే ఉబ్బా అవకాశం. నక్షత్రం ముహూర్తానికి పనికిరాదు. పూర్వాషాఢ నక్షత్రం పనికిరాదు. విశాఖ నక్షత్రం పనికిరాదు. కృత్తికా నక్షత్రం పనికిరాదు. జ్యేష్ఠ నక్షత్రం పనికిరాదు. పునర్వసు నక్షత్రం పనికిరాదు. అయినా ఈ నక్షత్రాల్లో వివాహాలు పెడుతున్నారు బ్రాహ్మణులు. అంటే వాళ్ళ తప్పు కూడా ఏం సార్, వీళ్ళు మనకు కావాలి ముహూర్తం. యజమాని కావాలని అడిగినప్పుడు పెట్టడం వేరు, కానీ బ్రాహ్మణుడు తన నైమిత్య ఆలోచనల కోసం పెట్టడం వేరు. ఓకే. ఇక్కడ ఎలా ఏంటంటే, ముహూర్తాలు 2 నెలలే ఉన్నాయండి, 10 నెలలే ఖాళీగా ఉంటాడు బ్రాహ్మణుడు. నేను కూర్చుంటున్నా, ఏదో ఒకటి నిలుపుకుందాం అనే స్థాయికి వస్తున్నాడు. అది కాదు కావాల్సింది. సమాజంలో నన్ను నమ్ముకునే వ్యక్తి ఎంత బాగుంటే నేను ఎంత బాగుంటా, ఫస్ట్ అది కావాలి మాకు కావాల్సింది. డబ్బు ఈరోజు కావచ్చు, రేపు బాగుపడ్డా మీరు తెచ్చి సాగిస్తారు. అదేవిధంగా ఈ జాతకాలలో ద్వితీయ స్థానము, సప్తమ స్థానము, అష్టమ స్థానము వివాహం గురించి, ద్వికారత్వం గురించి, త్రికారత్వం గురించి చెప్పేది. త్రికరత్వం కూడా ఉంటుందా? 3 పెట్టు. రెండవది, స్త్రీ కానివ్వండి, పురుషుడు కానివ్వండి, 6వ స్థానము, 8వ స్థానము కీప్. ఓకే. అంటే వివాహం ఉండగా కూడా ఇంకా సంబంధాలు, వేరే అక్రమ సంబంధాలు, వాటి గురించి కూడా జ్యోతిష్ శాస్త్రం ఉంటుంది. ఓకే. అదేవిధంగా ఇప్పుడు సరే సమాజానికి తెలిసిందే, మొన్న మేఘాలయలో అమ్మాయి పెళ్లి చేసుకున్నది, అబ్బాయి తీసుకెళ్ళి అక్కడ కలిసి చంపేసి జాతకంలో పక్కా ఉంటుంది. అది కాకుండా మళ్ళీ రీసెంట్లీ
తల్లి కూతురుకు వివాహం సెటిల్ చేసింది. పెళ్లి వారం అనక తల్లే పిల్లవాడితో పోయింది. అవునండి. ఇలాంటి దరిద్రాలన్నీ కూడా అంటే ఇవన్నీ జాతకంలో ఉన్నాయి. ఆ జాతకం చెప్పి అస్ట్రాలజీ కరెక్ట్ కావాలి. ఓకే. రెండోది అంతే, అందరు జ్యోతిష్యం చెప్తారు. ప్రస్తుతం నా ప్రశ్న అదే అండి. కానీ ప్రస్తుతం ఉన్న జ్యోతిష పండితులలో అందరూ ప్రతి ఒక్కరు తెలిసి అంటే కొంత తెలియగానే మేమే సీనియర్ జ్యోతిష్యులు అని ఉంటున్నారు. అంటే నిజంగా జ్యోతిష్యం తెలిస్తే ఇవన్నీ మనం ముందే గుర్తుపట్టొచ్చు అంటారు. అయితే ఇప్పుడు సాఫ్ట్వేర్లు వచ్చాయి. మాకు పూర్వం సాఫ్ట్వేర్ లేవు. మరి ఎలా చూసేవాళ్ళు? మేము పూర్తి పంచాంగంతో వెళ్ళేవాళ్ళం. ఓకే. మరి పంచాంగం కూడా కరెక్టా కాదని మనం నిర్ధారణ చేసుకోవాలి. దానికి ఏంటి, ధృవాలు ఎన్ని, ధృవాబ్దాలు ఎన్ని గడిచినాయి, వాటిని బట్టి అహర్గణం తీసుకోవడం. ఆ అహర్గణాన్ని 3 భాగాలుగా చేసుకోవాలి. ఓకే. 3 భాగాలు చేసుకుని ఒక్కొక్క సంఖ్యను ఒక్కొక్క దాంతో భాగించాలి. భాగిస్తే అప్పుడు శేషం వస్తుంది. ఆ శేషాన్ని కలుపుకుంటే తిథులు వస్తాయి. ఓకే. అదేవిధంగా రవిస్ఫుటం, చంద్రస్ఫుటం, చంద్ర మందోచ్చ, కుజగ్రహ కుజ పంచగ్రహాది సాధన, అంటే కుజుడి నుంచి 5 గ్రహాలు ఏ నక్షత్రంలో ఏ సమయంలో ఉంటాయి, ఎలా ఉంటాయి, ఆ రోజు స్థితి ఏంటి, ఆ రోజు నక్షత్రం ఏంటి అనేది ఫస్ట్ ఆ లెక్కలు కావాలి. ఓకే. ఇప్పుడు లెక్కలు ఎవరు తెస్తాను, క్యారెక్టర్ కొడతాను ఎవరు అంతే. డేట్ ఆఫ్ బర్త్ కొట్టడం, వచ్చిండట వివరించడం. కుండలి ఫోన్ ఓపెన్ చేస్తాం, కుండలి వచ్చినా చెప్తాం. అది కాదు అక్కడ, అది కరెక్టే కదా ఫస్ట్ మనం నిర్ధారించుకోవాలి. కొన్ని సందర్భాల్లో సందులు జన్మిస్తారు. సందులు అంటే ఉదాహరణ, ఉత్తర నక్షత్రం 1వ పాదం 2వ పాదం సంధి ఉంటుంది. ఒకటి సింహరాశి వస్తుంది, ఒకటి కన్యారాశి వస్తుంది. మరి పుట్టిన శిశువు నా దగ్గరికి వచ్చాడు, వాడి లక్షణాలను చెప్పాలి. వాడు పుట్టి 21 రోజు కాలే, వాడి లక్షణాలను చెప్పాలి. ఆ లక్షణాలు వాళ్ళకు తల్లిదండ్రికి పూర్తి అర్థం కావాలి. భవిష్యత్తు చూసుకుంటూ వెళ్తుంటే ఆ లగ్న సంధిని తీసాగా అప్పుడు నేను ఎక్కడి వాళ్ళు నవాంశం ఇవ్వాలి. ఓకే. నవాంశం కూడా అర్థం కాలే, ద్వాదశాంశం ఇవ్వాలి. అంటే 9వ అంశ, 12వ అంశ, త్రింశాంశ, 30 అంశ, షష్టాంశ, 60 అంశ. ఇక్కడికి పోతే మనం ఆ సెకండ్లో లిఫ్ట్ దొరుకుతున్నాం. కానీ వాటి గురించి ఉన్నవాడు వీళ్ళకి తెలిసి ఉండాలి కదా, వాటి గురించి అసలు అవగాహన. కానీ ఏదో తెలిసిన డేట్ ఆఫ్ బర్త్ కొట్టుకునే సాఫ్ట్వేర్ బట్టి చేస్తున్నారు. ఓకే, బాగుంది. జ్యోతిష్ శాస్త్రంలో చాలా మందికి వివాహం అవ్వట్లేదు. కారణం ఏంటంటే నీకు కుజదోషం ఉంది, కాలసర్పదోషం ఉంది అంటారు. నిజంగా కాలసర్పదోషం, కుజదోషం అనేది జ్యోతిష పుట్టిన దాని తిథిని బట్టి ఉంటుందా? తప్పకుండా పుట్టిన యొక్క లగ్నాన్ని బట్టి దోషం ఉంటుందండి, కుజదోషము. అంటే ఏ నక్షత్రాల కుటుంబేచ వ్యయ సౌఖ్యే సప్తమే చాష్టమే కుజ. అంటే 2వ స్థానము, 4వ స్థానము, 7వ స్థానము, 8వ స్థానం, 12వ స్థానం కుజదోషం అండి. ఓకే. అయితే అందరు కుజదోషం భయపడతారు. దీనికి ఏంటంటే ద్వితీయ స్థానంలో ఉంటే ఏంటి, ధనానికి ఇబ్బంది, కుటుంబానికి ఇబ్బంది. ఓకే. ఆ అమ్మాయి వచ్చినప్పటి నుంచి కుటుంబంలో డబ్బు గురించి ఎప్పుడు వేరుపడదాం, ఆస్తి వంచం మీ వాళ్ళను ఇక్కడ ఆరంభమవుతుంది. ఆ ఆరంభం పిల్లవాడు ఏం చేస్తారు తెలియకుండా, అమ్మ నాన్న ఆస్తి పంచమంటాను, నన్ను వేరుండమంటాను అంటే ఈ తల్లి ప్రేమగా పెంచిన పిల్లవాడే, 30 ఏళ్ళు పెంచేవాడు, ఇప్పుడే వాడిని నిలబడతా ఇంటికి కాదు బిడ్డ, అట్లా కాదు బిడ్డ అని ఎన్నో రకాల సభలు చెప్తూ ఉంటుంది. కానీ అక్కడ అర్థం చేసుకోదు. దానివల్ల మానసిక ఇబ్బంది, కుటుంబంలో తగాదులు, డబ్బు నష్టం. రెండవది 4వ స్థానం. 4వ స్థానం అంటే మాతృస్థానం. అమ్మాయి యొక్క తల్లి అమ్మాయిని డిస్టర్బ్ చేస్తుంది, ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ఇక అత్తని డిస్టర్బ్ చేస్తుంది. ఇది 4వ స్థానం వల్ల. ఓకే. 7, 8 స్థానాలు భార్యాభర్తకు సంబంధించి. ఈ 7, 8 స్థానంలో ఉంటే మేము పెళ్లి చేసుకోవద్దు అని డైరెక్ట్ చెప్తాం. ఇప్పుడు కరప్షన్ ఇంకోటి ఏమిటంటే, కుజదోషం కోసం పూజ చేసుకోండి 25,000 ఇచ్చి అని చెప్పి అయ్యగారు పూజ చేపిస్తున్నాం. అవును. కానీ చాలా మనం మోసం చేసినట్టు పబ్లిక్. కుజదోషానికి పూజలు నివారణ లేవు. మరి ఓకే, అంటే కాలసర్ప దోషానికి పక్కా నివారణ ఉన్నది. మరి కుజదోషం ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? కుజదోషం ఉన్న వాళ్ళని ఇచ్చి వివాహం చేయాలి. ఓకే. కుజదోషం ఉండే అమ్మాయిని వివాహం చేస్తే వాళ్ళకి ఎటువంటి సమస్య రాదు. ఇంకా ఈ మధ్య జ్యోతిష్యులు దానికి పరిహారం, కుజదోషం కోసం ఇంకేంటంటే ఇంకా నేను చెప్తాం ఏంటి, కుజదోషం కాకుండా ద్వికల ప్రయోగం ఉంది, 2 పెళ్ళిళ్ళు. అప్పుడు మేము ఏం చెప్తాం, కొందరి కదలి వివాహం చెప్తాం, అవును, కొందరి కుంభ వివాహం చెప్తాం. అంటే ఏంటి, ఒక కుండం పెట్టి అందులో నీళ్లు పోసి దాన్ని వివాహం చేసి ఆ రోజు సాయంత్రం అనుకుంటే సాయంత్రం నీటిని పారపోసి పడుకునే సమయంలో కుండను పక్కకు పెట్టుకొని తెల్లవాళ్ళు వచ్చి కుండం పలగొట్టండి అంటాం. ఓకే. దానివల్ల ఏమవుతుంది, ఫస్ట్ ఆ దోషం వెళ్ళిపోతుంది. కదలి వివాహం సేమ్, అడి చెట్టు తీస్తాం, దానికి పూజ చేస్తాం, దానికి వివాహం చేస్తాం. ఆ నైట్ పడుకుంటారు, తెల్లారి అడి చెట్టు కొట్టేపిస్తాం, నరికిస్తాం. ఓకే. మొదటి వివాహం దోషం పోతుంది. అలా కొన్ని లిమిట్, అవేంటి పబ్లిక్ చెప్పుకునేటివి కావు.
ఇంట్లో అంతర్గతంగా చేసుకుంది. అవును. అయినా ఈ జ్యోతిష్యవేత్తలు కొందరు తెలియకుండా ఇది బాగలేదండి, ఇట్లా ఉందండి, అట్లా ఉంది అంటారు. వాటి పరిహారం చేస్తామండి. పరిహారం చేస్తారు. అన్ని గ్రహాలకు పరిహారం ఉంటుంది, కుజునికి పరిహారం లేదు. ఇంకా నో ఛాన్స్. కుజుడు అంటేనే అగ్ని. ఓకే. వాడు లేని దగ్గర పుట్టించేవాడే నిప్ప. ఇవాళ శనికేతులు షష్టాష్టకాలలో ఉన్నారు. దానివల్ల సమాజం ఎంత నష్టపోతుంది? అవునండి, చూస్తున్నాం కదా. ఎలా నష్టపోతుంది అనేది పబ్లిక్ అర్థం కాదు. దాని గురించి వివరణ ఇయ్యరు. నంబర్ 1 ఎర్త్ కేక్స్, విమాన ప్రమాదాలు, బస్సు ప్రమాదాలు, ఊహించకుండా స్ట్రోకులు రావటం. 16 ఏళ్ళ పొడవు కూడా స్ట్రోక్ వచ్చి చనిపోయే అవకాశం. అవునండి, చూస్తున్నాం బయట. అంటే ఈ యొక్క శనికేతువులు అది. అదేవిధంగా రాహుకేతువులు సమసప్తకాలలో ఉన్నారు. అవును. ఈ ఇద్దరు భార్యాభర్తకు ఊహించని డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు. భార్య మంచివాడైతే భర్త నుంచి సమస్య, భర్త మంచి అయితే భార్య నుంచి సమస్య. లేనిపోని అవగాహనలు ఏర్పాటు చేసి ఈ రూరు బాగున్నంతసేపు ఏం కాదు, మూడో వ్యక్తి వీళ్ళలో ఎంటర్ అయ్యాడు, ఒక చిన్న చుక్కేస్తాడో ఆ చుక్క అంటుకొని పోతూ ఉంటాడు. కారణమే కుజకేతువులు. ఓకే. కుజుడిచ్చే ఫలితాలే రాహు ఇస్తాడు, శని ఇచ్చే ఫలితాలు కేతు ఇస్తాడు. ఈ ఇద్దరికి షష్టాష్టకాలు ఉంటే ఇంకేంటి? షష్టామం అంటే రుణము, అష్టమం అంటే ఆయుష్. ఇవి రెండు నష్టమే కదా. ఇప్పుడు డబ్బు నష్టం, అది నష్టం. ఇప్పుడు జరుగుతున్న కాలమాన పరిస్థితి కారణం అదే అంట. విమాన ప్రదర్శన సంభవించింది. ఒక దరిదాపుల లోపల ఒక 3-4 కిలో బంగారం అయిందంట. కానీ వాళ్ళు చెప్పింది 70 గ్రాములు 80 గ్రాములు అని చెప్తున్నారు. వాడు డబ్బు పోయింది, మనిషి ప్రాణం పోయింది. విజయ రూపాన్ని అన్నాడు, సీఎం పదవి చేసిండు, పోయిండు. అవును. ఎప్పుడు ఎలా పోతామనేది మనకు దక్క మన జాతకంలో రాసి ఉంటుంది. అంటే ముందే తెలుసుకోవచ్చు. తెలుసు, పక్కా తెలుసుకోవచ్చు. అలాగే మీరు కుజదోషానికి లేదు పరిహారం అన్నారు. కాలసర్ప దోషం వల్ల కూడా వివాహాలు ఆలస్యం అవుతున్నాయి అని అంటారు కదా, వాటికి ఇలాంటి పరిహారం చేయాలి? కాలసర్ప దోషం వల్ల వివాహం ఆలస్యం అవుతుంది అనేది సబ్జెక్ట్ కాదు. కారణం ఏంటి అంటే కాలసర్ప దోషం అనేది 12 రకాలుగా ఉంటుంది. ఓకే. 1వ స్థానం నుంచి 7వ స్థానం 1, 1 నుంచి 8 1, 2, 2 నుంచి 8 1, 3 నుంచి 9 1, 4 నుంచి 11, 5 నుంచి 11 1, 6 నుంచి 12 1, మళ్ళీ 7 నుంచి 1 1. రాహుకేతు మధ్యలో ఉండే యొక్క పూర్తి గ్రహాలు రాహుకేతుల మధ్య ఉంటే దాన్ని కాలసర్ప దోషం అంటారు. 1వ స్థానం 7వ స్థానంలో రాహుకేతులు అనుకోండి, తప్పకుండా వివాహం ఆలస్యం, వివాహం వల్ల సమస్యలు. ఆ సప్తమంలో ఈ రాహుకేతులు ఉంటే తప్పకుండా ఇంకో గ్రహం ఉంటుంది అక్కడ, అంటే ద్విగత్వాన్ని సూచిస్తాడు. అంటే ఏందా అర్థము? ఆల్రెడీ వీడు ప్రేమలో విఫలం అయిపోయాడు. విఫలమైపోవడం వల్ల చాలా సర్పదోషం చూపించింది, వాడు వివాహం ఆలస్యం అవుతుంది. వాడు ఫస్ట్ చెప్పుకుంటాను నేను ప్రేమించిన ఆంతో మేము చెప్తా, ఎవరు చెప్పరు, అమ్మాయి చెప్పదు, అబ్బాయి చెప్పడు. దానివల్ల కాలసర్ప దోషం వల్ల వివాహం ఆలస్యం అనేది కాదు. 2వ స్థానం ఉంది, కుటుంబ స్థానం, ఆయుష్ స్థానం. వాడు ప్రేమిస్తాడు, సూసైడ్ చేసుకుంటాడు. మనం ఏం చేస్తాం? అంతే కదా. ఇంకా అష్టమంలో వాడు కేతు పడ్డాడు, అష్టమంలో రావు పడ్డాడు. అష్టమంలో రావు పడ్డా అంటే వాడు తప్పకుండా సూసైడ్ చేసుకోవాల్సిందే భార్య వల్ల. అదే 3వ స్థానం ఉంది, సొంత అన్నంలో కొట్టుకొని చచ్చిపోతాడు, కొట్టుకొని. అది 3, 9 స్థానాలు. భోగభాగ్యాలు అన్నంలో వల్ల నాశనం అయిపోతున్నాయి. 4థంలో రాహుకేతున్నాడు, వాడు పుట్టగానే తల్లిని చంపుతాడు. 5మంలో ఉన్నాడు, వానికి సంతాన నష్టం, పిల్లల నష్టం, గర్భవతుంది, మిస్క్యారేజ్ అవుతుంది, పుట్టి చనిపోవడము, ఇటువంటివి కాలసర్ప దోషంలో వచ్చేటువంటి. 6వ స్థానం ఉంది, అది రుణరోగ స్థానం. పుట్టినప్పుడు చేసుకుంటే ఏం కాదు. ఉదాహరణకి మా అబ్బాయి అండి, ఇప్పుడు అతను పుట్టినప్పుడు నేను ఇంకా సబ్జెక్ట్లో ఉన్నా, అప్పుడే కాలసర్ప సబ్జెక్ట్లో ఉన్నా. ఓకే. పుష్యమి నక్షత్రం, శాంతి అన్ని చేశాం. తర్వాత చూస్తూ ఉంటే వాడి సమయంలో సిక్ అయ్యే అవకాశం ఉందమ్మా, జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను ఇంట్లో చెప్పి రెడీగా ఉన్నాను, డబ్బులతో సాబట్టి అడిగి ఉన్నాను. వేద పాఠశాలలో ఉన్నాడు, టక్కున బాబుకి ఇట్లా అయిందని చెప్పాను. నేను హైదరాబాద్లో ఉన్నాను, కార్వాన్లో కాలసర్ప దోష పూజ చేపిస్తున్నాను 4గురికి. ఓకే. ఆ సమయంలో ఫోన్ వచ్చింది, నేను బయటకు వెళ్ళాను, వేరే వాళ్ళని పంపించి అబ్బాయిని కార్లో తీసుకొని వచ్చి అమ్మకుండా చూపితే అబ్బాయి గ్యారెంటీ లేదని చెప్పాను. ఇలా అని చెప్పి ఇక నాంపల్లి కేర్ హాస్పిటల్ అడ్మిట్ చేసాం, తీసుకొచ్చి ఒక 15 డేస్ ట్రీట్మెంట్ చేసి ఒక 2 నెలలు చావును వాయిదా వేస్తామని చెప్పాను డాక్టర్ గారు. 2 మంత్స్. జేఎంకే మూర్తి అని ఫేమస్ డాక్టర్ వాస్తాను. ఓకే అని చెప్పారు. నా అబ్బాయిని జీవించడానికి తీసుకొస్తానని చాలా చేశాను. వచ్చేసి కార్వాన్లో ఉన్నాను వెళ్ళి. ఇంకా హనుమంతుని తప్ప నేను హనుమంతు వాసుకున్నాను. హనుమంతుని తప్ప ఇంకో దేవుని నమ్మాలంటే ఇష్టం లేదు. 2వ గురువు దత్తాత్రేయుడు. ఆ విధంగా హనుమంతుని నమస్కారం చేసి పడుకున్నా. ఉదయం 4 గంటలకు చిన్న స్వప్నం వచ్చింది. స్వప్నం ఎండ్ అయింది, ఫోన్ వస్తుంది. నేను స్వప్నంలో ఏం చూస్తున్నా ఫోన్లో మాటలు వింటున్నాను. ఓకే.
రండి అన్న. నేను లేచి టెక్నా బ్రష్ అప్ చేసుకొని రెడీగా ఉన్న డాక్టర్ గారు వచ్చాడు, చూశాడు. 10 మంత్స్లో మీ అబ్బాయిని నడిపిస్తామని చెప్పాడు. కాస్ట్ ఎక్కువ అవుతుంది, కానివ్వండి నేను పెట్టుకుంటాను. డాక్టర్ వెంకటయ్య గారని వశిష్ఠ హాస్పిటల్ చేసిండు, ఇక్కడ అత్తాపూర్లో ఉంటాడు. చాలా నైస్ ఆయుర్వేదం డాక్టర్. ఆయన ట్రీట్మెంట్ చేసిండు. 10 మంత్స్ చెప్పిండు. 5th 6 మంత్స్లో మన చిన్న పిల్లవాడు లేచి నడిచి ఎట్లా అడ్డం పడుతుందో అట్లా నడుచుకుంటూ అడ్డం పడుకుంటూ లేచాడు మా అబ్బాయి నడుచుకుంటూ. అదే నాకు పుట్టినప్పుడే తెలిసింది అనుకోండి, ఆ స్థితి నేను రానివా. అవునండి. అంటే మీరు అంటే ముందు నుంచి స్టడీలో ఉన్నాను. ఇంకా మీరు అప్పుడు నేను అప్పుడు స్టడీలో ఉన్నాను. ఇంకా ఓకే, అప్పుడప్పుడే ఇంకా మీరు జ్యోతిష్యం జ్యోతిష్యం అనేది పెద్ద సముద్రం, అది ఓకే, మహాసముద్రం. ఇప్పుడు ఆ సముద్రంలో నేను ఆరి పారగలుగుతా. ఇప్పుడు ఏ విషయాన్నైనా ఇట్టే చెప్పగలుగుతా, డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చెప్పగలుగుతా. అంటే సార్ దాన్ని చేశాను అది కూడా చెప్పాను. మళ్ళీ వీటికి 2 పెళ్ళి కావచ్చుమా 3 పెళ్ళి కావచ్చుమా కూడా చెప్పాను. ఓకే, ముందే అది కూడా సంభవించింది. ఏం చేయాలంటే కొన్ని రాసి పెట్టినాక వాటిని తప్పించే యొక్క ప్రమాదం ఎవరికి లేదు. ఎటువంటి జ్యోతిష శాస్త్రవేత్తలు ఎన్ని రెమెడీ చేసినా ఉండదు రాసి పెట్టినాక. కొన్నిటిని తప్పించవచ్చు. కానీ ప్రస్తుతం జ్యోతిష పండితులు ఏంటంటే ఏదన్నా మేము చూసుకుంటామని డబ్బులు తినడానికి తప్ప అవి వాటికి పరిష్కారం ఉండవన్న విషయాన్ని అంగీకరించారు. ఓకే, నా దగ్గరికి 250 మంది సంతానం కోసం వచ్చారండి ఎన్ని సంవత్సరాల జీవితంలో. ఓకే, 250 మందిలో 49 మంది సంతానమైంది. నేను ఎవరిని కూడా కన్సల్టెంట్స్ ఫీజు సంతానం కోసం వచ్చిన వాళ్ళు 2 భార్యాభర్తలు 3,000 రూపాయలు నాకు ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఉన్న పూజ అన్నప్పుడు ఆ 9 days వాళ్ళ ఇంట్లోనే ఉంటాను. 10 days 9 days ఉంటాను. నాకు భోజనానికి అరేంజ్ చేయాలి, నాకు అకామిడేషన్ అరేంజ్ చేయాలి. నేను ఖర్చు పెట్టుకుంటే నాకు ఖర్చు ప్రొవైడ్ చేయాలి. నీకు కన్ఫర్మ్ అయినప్పటి నుంచి 3rd month నుంచి నాకు డెలివరీ నాకు అమౌంట్ ఇవ్వాలి. అంత నేను రూపాయి తీసుకున్నాను. ఓకే, కొందరు ఇచ్చిన వాళ్ళు ఇయ్యని వాళ్ళు ఉన్నారు. కానీ నేను ఇంతో ఇవ్వలేదు. ఉదాహరణ తార్కాణం ఇక్కడే చెప్తున్నాను. ఇదే జూబ్లీ హిల్స్లో రంగా భుజంగా థియేటర్ ఉంది. ఓకే, జిడిమెట్లో. దాని ఓనర్ పేరు పేరు పిల్లలు అని చెప్పారు, నేను చేస్తాను, ఇల్లు మార్చండి అన్న. 1,00,000 రూపాయలు పెట్టి పిలుస్తున్నాడు. వెళ్ళాను, బుక్ చేశాను, కన్ఫర్మ్ అయిపోయింది. బాబు పుట్టాడు. బాబు పుట్టాక 6 months వెళ్ళాను. అది కూడా ఎందుకు వెళ్ళానంటే మా అమ్మకి ఆ సమయంలో పెరాల్సి వచ్చింది. ఓకే, ఏమన్నా అవసరం ఉంటుందని చెప్పి వెళ్ళాను. ఇంకా అప్పుడు చెప్పాము ఇల్లు ఇస్తామని అది ఇస్తామని, కానీ 5,000 ఇస్తాను తీసుకెళ్ళాను. వద్దులే అమ్మ మీకు కష్టాలు వస్తుందండి, తీసుకోలేదు. కారణం అతను అప్పుడే కోటిస్తాడు. అదేవిధంగా ఇంకోటి చెప్తాను, నేను శివారెడ్డి గోదామ్స్ అని మీరు విని ఉంటారు. ఎక్కడ కొంపెల్లి సైడ్ ఆ శివారెడ్డి గోదాం అనే అక్కడ ఒక అపార్ట్మెంట్ కడుతున్నాను. ఓకే, 60 సంవత్సరాల వయసు ఏ రోజు సిక్ కాలేదు. అపార్ట్మెంట్ స్టార్ట్ చేసి సిక్ అయింది. నా పేరు చెప్తే తెలిసిన తీసుకుని వెళ్ళారు. చూశాను, మీకు ఏది కావాలంటే ఇస్తా అంటే ఈ అపార్ట్మెంట్లో మీకు ఇల్లు ఇస్తాను. నాకు చెక్ చేసి ఈ ప్రదేశంలో ఒక డెడ్ బాడీ ఉందండి, తవ్వియాలని చెప్పి అన్నాను. ఓకే, ఆ రాత్రి ఉండి తవ్వించాం. బాడీ దొరికింది, బాక్స్. ఆ బాక్స్ని తీసుకెళ్ళి మనోహరాబాద్ తీసుకుంటే బయట పారేసి వచ్చారు. ఇక్కడ చిన్న శాంతి చేశాము. బిల్డింగ్ అనడగలంగా లేచిపోయింది. ఆయన బ్రహ్మాండంలో ఇప్పటికే హ్యాపీ. చనిపోయాడు. ఒక అంటే నేను చెప్పేది 86, 87. ఓకే ఓకే, అంటే మీరు సరే జరిగిన సంఘటనలు చెప్పారు, బాగుంది. చాలా మందికి మీరన్న సంతాన పరంగానే చూసుకున్నా హాస్పిటల్కి వెళ్తే అన్ని బాగానే ఉంటున్నాయి, కానీ సంతానం అవ్వట్లేదు. కారణం ఏంటి అంటే జ్యోతిష్ శాస్త్రపరంగా చూసిన గ్రహాలు వాళ్ళ ఇద్దరు జాతకాలు కలిసి అందులో సంతాన యోగ్యం కూడా ఉంది, కానీ పిల్లలు అవ్వట్లేదు. కొంతమంది ఏమంటారంటే వాస్తు దోషం ఉన్నా కూడా వాళ్ళకి సంతానం కలగడం ఆలస్యం అవుతుంది అంటారు. నిజంగా వాస్తు వల్ల ఉంటుందంటారా? జాతకంలో 4th స్థానం చెప్తుందండి వాస్తు. ఓకే, జాతకంలో 4th స్థానం వాస్తు చెప్తే కదా. 4th అంటే మనం ఉండే ఇల్లు. ఓకే, తల్లి ఎంతో మన ఇల్లు అంతే 4th స్థానం. ఆ 4th స్థానం చూసి చెప్తాం, నీ ఇల్లు బాగాలేదు బిడ్డ అని చెప్పి చెప్తాం, నీ ఇంటిని సవరించుకొని చెప్తాం. రెండోది ఏంది, అందరూ వాస్తు అంటే ఓన్లీ పైకి కట్టే వాస్తు చూస్తారు అందరూ. అవును, అది కాదు. ఫస్ట్ భూమి పరీక్ష ఏంది, భూమిని ఎవడు పరీక్ష చేయాలి అంటే ఇల్లు నిర్మాణం కంటే ముందు ఫస్ట్ భూ పరీక్ష కావాలి. మనం స్థలం కొంటున్నామంటే భూ పరీక్ష కావాలి. అది ఎరుపు రంగు భూమా నలుపు రంగు భూమా, అది పిల్లల్ని ఇచ్చే భూమా, ధనాన్ని ఇచ్చే భూమా, రుణాన్ని ఇచ్చే భూమా, ఆయుష్ని ఇచ్చే భూమా అని చూసుకోవాలి. భూమి అన్ని రకాల బాగుంటుంది, ఏదో కోణాలు పెరిగింది, దాన్ని కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకొని ఇంటి యజమానికి ఏ పరిధిలో ఉంటే ఆ ఇల్లు బాగుంటుంది అనే ఒక పథకం తీస్తాం పూర్వంలో. అది ఏ దిక్కు కలిసి వస్తుంది అని. ఇప్పుడు అందరూ తూర్పే కాళ్ళు దొరకదు, ఇంపాసిబుల్. కొందరు తూర్పు బాగుంటుంది, కొందరికి పడమర బాగుంటుంది, కొందరు దక్షిణం బాగుంటుంది, కొందరు ఉత్తరం బాగుంటుంది, కొందరు విదిక్కు ప్లాటు బాగుంటుంది. ఓకే, విదిక్కు ప్లాటు అంటే ఉదాహరణ ఇలా ఉంది ప్లాటు,
ఇది తూర్పు, ఇది ఉత్తరం, ఈ ఫేస్ ఉంటుంది మనకు. రెండింటికి మధ్యలో. ఓకే. అన్నప్పుడు ఈశాన్యం ఫేస్ ఇది. ఇది వస్తే ఆగ్నేయం ఫేస్ వస్తుంది. ఇటు వస్తే నైరుతి వస్తుంది, వాయువు వస్తుంది. కొందరు వెదిక్కే ఉంటుంది. వెదుక్కునే కలిసి వస్తాయి. మీరు అమెరికా ఎక్కడ వెళ్ళండి, టోటల్ వెదిక్కే అమెరికా మొత్తం. ఓకే. వాడికి వెదిక్కే కలిసి వస్తుంది. అంటే మన యొక్క జన్మ జాతకాలం బట్టి మన యొక్క వాస్తు అనేది ఉంటుంది. అదేవిధంగా భూమిని నిర్మాణం చేసేటప్పుడు, ఇల్లు నిర్మాణం చేసుకునేప్పుడు ఆ ఇంటి పథకం తీసుకుంటే ఇందులో ఎవరు నివసించాలి, ఆ పథకంలో మీకు వస్తుంది సంతానం ఇంత, ఆడ సంతానం ఇంత, మగ సంతానం ఇంత, ధనం ఇంత, రుణం ఇంత, ఆయుష్ ఇంత, ఆరోగ్యం ఇంత, ఇంటి ఆయుష్ ఇంత అని మొత్తం అందులో మీ పథకంలో మీకు రాసిస్తాం. అయితే ఇప్పటి ఇంజనీర్ ఏంది, ఓన్లీ పైకి నిర్మాణం చూసినా కట్టినా పెట్టినా అది కాదు కావాల్సింది. ఓకే. ఆ విధంగా వాస్తు వల్ల కూడా ఉంటుంది. రెండోది ఏంటంటే, ఎప్పుడైతే మీరు వివాహాన్ని నిర్ణయం చేశారో మీకు కరెక్ట్ ఆస్ట్రాలజర్ ఉంటే అప్పుడే చెప్తాడమ్మా మీరు ఇన్ని సంవత్సరాల వయసులో మీకు సంతానం అవుతుంది, ఇంతవరకు మీరు వెయిట్ చేయాల్సిందే, మీరు దానికోసం చింతించద్దు, హాస్పిటల్ బట్టి పోవద్దు, డబ్బులు ఖర్చు పెట్టుకుందని చెప్పాలి బ్రాహ్మణుడు, జ్యోతిష్యవేత్త. అప్పుడే అతను చెప్పకపోతే మనం ఏం చేయలేము. అవును సార్. ఎందుకంటే ఇవాళ నా దగ్గరికి వస్తే డైరెక్ట్ చెప్తాను, వీళ్ళకి సంతానం కొంచెం ఆలస్యంగా అవుతుంది, వివాహం చేయండి చెప్తాను. అలా చాలా తక్కువ మంది ఉన్నారు సార్, అంటే పూర్తిగా ఆస్ట్రాలజీ తెలిసిన సబ్జెక్టు పైన పూర్తి అవగాహన ఉన్నవాడి విధానం వేరే ఉంటుంది, అవగాహన లేని విధానం. ఇప్పుడు నిండుకుండా ఎప్పుడు దొరకదు, సగం కూడా నిమిషం నిమిషం దొరుకుతూనే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఆ ఊగిసలాట మనకు వద్దు. ఎందుకు ఊగిసలా, ఎవరి కోసం ఊగిసలాడాలి? 60 ఏళ్ళు వచ్చినాయి, ఇంతవరకు కరప్షన్ లేకుండా జీవించాం, ఇప్పుడు కరప్షన్ అవసరం మనకు? అదే కదా. అంటే నా ఉద్దేశం, నా అభిప్రాయం ఏంటంటే, జ్యోతిష్యం తెలియని వాళ్ళు పెద్ద పబ్లిసిటీ చేసుకుంటున్నారు, మీలాంటి వాళ్ళు ఎందుకు, మీలాంటి వాళ్ళు బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో మిమ్మల్ని బతిమలాడి ఇక్కడ తీసుకొచ్చాను. ఓకే సార్, ఇది ఇప్పటివరకు ఈ సంవత్సరం అన్ని విపరీతాలు జరుగుతున్నాయి, మీరు అన్నారు రాహుకేతువుల కలయిక. అయితే ఈ ఆరంభంలో ఈ 2025 ఎలా ఉండబోతుంది? ఇప్పుడు 6 నెలలు గడిచాయి, మిగతా 6 నెలల పరిస్థితి ఏంటి? అసలు 2025 అనేది మనకు ఆంగ్లమానం మనకు పద్ధతి కాదు. ఓకే. విశ్వావసునామ సంవత్సరంలో మిగతా ఈ విశ్వావసునామ సంవత్సరం అనేది షడ్గ్రహ కూటమి నుంచి స్టార్ట్ అయింది. మొదలైంది. షడ్గ్రహ అంటే 6 గ్రహాలు కలిసి ఉండడం. షష్టగ్రహ అంటే 6వ గ్రహం. ఓకే. షడ్గ్రహ కూటమి అంటారు. షష్టగ్రహ కూటమి అనకూడదు, చాలా మందిలకు షష్టగ్రహ కూటమి అంటారు. షష్టగ్రహం అంటే 6వ గ్రహం, షడ్గ్రహ అంటే 6 గ్రహాలు కలిసి ఉన్నాయి. ఈ 6 గ్రహాలు కలిసి ఉండి కొద్ది విడిపోయి పంచగ్రహ కూటమి ఏర్పడింది, చాతుర్గ్రహ కూటమి ఏర్పడింది. ఆ ఆరంభంలో మనకు చూపించింది ఈ 6 గ్రహాల కూటమి వల్ల ప్లస్ విశ్వ వసు. విశ్వ అంటే ఏంటి? నమ్మకం. ఓకే. విశ్వాసం అన్నట్టు. వసు అంటే అగ్ని. ఓకే. నీ నమ్మకమే ఎదుటి వ్యక్తి అగ్నిగా నీ మీద వాడుకుంటు. ఓకే. సంవత్సరం పేర్లతోనే ఏమో. ఇప్పుడు ఒక నక్షత్రం చెప్తాము, ఉదాహరణ చెప్పండి. ఇంద్రో జ్యేష్ఠామను నక్షత్రమేతి యస్మిన్ వృత్తం తతోర్యేత తారా తస్మిన్ వయమృతం దుహాన క్షుదంతరే మధురదృష్టిం పురంధరాయ వృషభాయ దృష్ణవే ఆషాఢాయ సహమానాయ మీడుషే ఇంద్రాయ జ్యేష్ఠ మధుమజ్జుహోను ఉరుం కృణోతు యజమానాయ లోకం. ఇది నక్షత్ర మంత్రం. ఓకే. సహజంగా పండితులు మంత్రాన్ని నేర్చుకుంటారు. అవునండి. కానీ మేమేం చెప్తాం, ఇంద్రో జ్యేష్ఠ మను నక్షత్రమేతి. ఈ జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వ్యక్తి ఇంద్రుని వలె ఉండాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఇంద్రుడు అంటే ఎవరు? అమరాధిపతి, దేవతలకు రాజు. ఆ విధంగా ఉండొస్తుంది. యస్మిన్ వృత్తం వృతూర్యేత తారా. ఎప్పుడు తన చుట్టూ గుండ్రంగా ఉంది అని చెప్పి అపోహలో ఉంటాడు. తను గీచుకున్న బాగానే ఉంటుంది తప్ప బయటికి రాడతాం అస్సలు. యస్మిన్ వృత్తం తూర్యత తస్మిన్ వయం అమృతం క్షుదంతరేమ. వాళ్ళకి ఏమవుతుంది, వారికి గీసిన వలయంలో ఉండటం వల్ల వాళ్ళకు క్షుద్బాధలు ఎక్కువ ఉంటాయి. ఓకే. పొట్ట బాధలు ఎక్కువ ఉంటాయి. అది తిన్నా ఎక్కువనే, తినకున్నా ఇబ్బందే, జీర్ణం వ్యాధులు, పొట్టపేగు వ్యాధులు సంభవిస్తూ ఉంటాయి. పురంధరాయ వృషభాయ దుష్ణవే. 10 మందిలో ఎప్పుడు కూడా ఎంత వస్తున్నా వాళ్ళు జల్లి బయటపడరు. ఎగ్జాంపుల్, సహజంగా ఒక మార్వాడి అనుకోండి, ఒక వైశ్యుడు అనుకోండి, ఏ విషయంలో తొందరగా బయటపడరు. అవును. అదేవిధంగా ఈ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు కూడా అదే పరిస్థితి, జల్లి బయటపడరు. ఆషాఢాయ సహమానాయ మీడుషే ఇంద్రాయ జ్యేష్ఠ మధుం కృణోతు యజమానాయ లోకం. మధు అంటే తేనె,
తేనె ఎంత తీయగా ఉంటుందో అలా తీయగా నాకు ఇచ్చి పక్కోళ్ళ మోసం చేయడం కూడా జ్యేష్ఠ నక్షత్రం లక్షణం. ఓకే, నాకు ఇచ్చేస్తారు అన్నట్టు. అంటే ఇట్లా ప్రతి నక్షత్రాన్ని యొక్క మంత్రాన్ని తీసుకొని ఆ నక్షత్రం యొక్క లక్షణాలు ఇతరుల్లో ఉన్నాయా లేవా ఫస్ట్ చూసుకోవాలి. చూసుకోను. కానీ బ్రాహ్మడికి ఏంటి, నక్షత్రం అర్థం వస్తుంది, దాని అర్థం అవసరం లేదు. అర్థం తెలియదులేండి అంత. ఇవాళ మాకు వరంగల్లో ఒక ఆవిడ ఉంటుంది, జ్యోత్స్న అని, మంచి లెక్చర్, సంవత్సరం లెక్చర్. ఆమె దేవాలయంలో వేస్తే గురువుగారు ఏంటి ఇంత అసభ్యంగా తయారవుతుంటే, అమ్మ వినాలా పెట్టాలి. కారణంటే యద్రాత్ర్యాత్ కృతే పాపం తద్రాత్ర్యాత్ ప్రపంచతే. ఉదయం చేసిన పాపం రాత్రికి, రాత్రి చేసిన పాపం ఉదయం పడుకుంటేది సంధ్యావనం. ఆ సంధ్యావనం చేసుకుంటాను, వాడు తప్పు చేస్తాం మనకి ఎందుకు బిడ్డ, మనం బయలుపెడదాం, మనకు వద్దు అని మనం బదనం అవుతాను. మనకెందుకు, మరి వాళ్ళు చేస్తున్నప్పుడు అది వాళ్ళ కర్మ అంతే. 10 నిమిషాలు సంధ్యావనం, నేను 25 లక్షల గాయత్రి జపం చేస్తే మొత్తం బ్రహ్మత్వం వస్తుంది. నా శక్తి 65 లక్షలు చేస్తున్నాను, చేశారు చాలు నాకు. ఓకే, మనం ఈ సంవత్సరం మధ్యలో ఆగిపోయి అయితే ఈ యొక్క సంవత్సరం అనేది ఫస్ట్ చెప్పాను, విశ్వావసం, నమ్మకంతో అగ్ని మీద తల్లి అందరూ వాడుకుంటారు. ఓకే, అదేవిధంగా రాజకీయ అల్లకల్లోలు ఎక్కువగా జరుగుతున్నాయి కూడా. రెండవది, రాజుల కంటే అధికారుల యొక్క ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది. రాజులను కూడా పట్టించుకునేటువంటి స్థితి అధికారుల దగ్గర ఉండదు. పోలీస్ వ్యవస్థ కానివ్వండి, న్యాయ వ్యవస్థ కానివ్వండి, ఐఏఎస్ ఐపీఎస్ కానివ్వండి, వాళ్ళే ఉంటారు తప్ప పిల్లలంత పెద్ద పట్టించుకోరు. ఓకే, ఇదొకటి. రెండవది ఏంటంటే ఆరోగ్యపరంగా విపత్కారైనటువంటి రోగాలు వస్తుంటాయి, తెలియని రోగాలు. అవునండి, మనం ఊహించని రోగాలు, ఊహించని వైరస్లు. ఇప్పుడు మీకు గురువు అనే యొక్క గ్రహము ఒక సంవత్సరంలో 3 రాశుల్లో సంచారం చేసింది. అవును, ఇది నేను విన్నా. ఇది ఈ సంవత్సరంలో 3 రాశులు పోయిన కరోనా అప్పుడు. ఓకే, అది పూర్వంలో సంభవించినప్పుడు 7 లక్షల మంది జనాభా చనిపోయినట్టు. ఆ విధంగా చనిపోతే దర్దాపులో 1 కోటి మంది పబ్లిక్ నష్టపోవాలి ఈ లెక్క ప్రకారం, అప్పటి పబ్లిక్ ఇప్పటి పబ్లిక్. కానీ కరోనా వల్ల ఎంతమంది పోయిన విషయం మనకు అర్థమైంది చాలా. రెండవది, అదే సమయంలో భూకంపాలు సంభవించాలి, ధన నష్టాలు సంభవించాలి, షేర్ మార్కెట్ ఏమైపోతుందో అర్థం కాదు. బంగారం 150,000 పోవచ్చు, 60,000 కూడా రావచ్చు. ఓకే, చెప్పలేము. ఈ విశ్వావసనామ సంవత్సరమే అది. దీని తర్వాత వచ్చేది పరాభవం, ఇంకా అది ఇంకా దారుణం. ఓకే, అంటే ఇప్పుడు మనం 6 నెలలు గడిచాయి. అంటే బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం కూడా ప్రపంచం అంతం కాబోతుంది, ఇవన్నీ దానికి సూచనలు అంటున్నారు. ప్రపంచం అంతం అనేది కాదండి. కారణం ఏంటంటే కలియుగం ప్రథమ పాదంలో మనం నడుస్తాం. మొత్తం ఎన్ని 3 పాదాలని. ఓకే, ఒక పాదానికి ఎన్ని సంవత్సరాలు? 5,000 సంవత్సరాలు. ఒక పాదానికి వచ్చేసి 8,000 సంవత్సరాలు అనుకుందండి. ఓకే, ఇంకా 4 పాదాలని. కాకపోతే జన నష్టం ఎక్కువగా సంభవించే అవకాశం ఉంటుంది తప్ప యుద్ధ వాతావరణాలు ఏర్పడుతుంటాయి. ఏ దేశానికి కానీ యుద్ధ వాతావరణాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. నేను ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాను అనుకుంటారు, కానీ వాడే డమ్మి అయిపోతుంది. ఓకే, అంటే దానికి ఎగ్జాంపుల్ తీసుకుంటే అమెరికా. ఇప్పుడు మనం పేర్లు పెట్టద్దు. ఓకే సార్, ఎందుకంటే ఏ దేశాన్ని మన దేశం అనుకోవాలి. మనం పేరు పెట్టుకోవాలనే బదులు మన కుటుంబం అనుకుందాం. ఓకే, ప్రపంచంలో మనం కుటుంబం కదా, ఫస్ట్ మన కుటుంబం గురించి అనుకుందాం. అలా అంటే ఇప్పుడు రాను మిగతా 6 నెలలు ఇంకా ఘోరంగానే ఉండబోతుంది. ఉంటుంది. ఉండేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్తగా ఉండాలండి. ఫస్ట్ మనం తీసుకునే పదార్థాలు ఇంపార్టెంట్. మనం తీసుకునే పదార్థాలు పౌష్టికాహారాన్ని మనం చేసుకొని మన ఇంట్లో తిన్నాం అనుకోండి, అది బాగుంటుంది. తక్కువ తెచ్చిపెట్టాం అనుకోండి, ఏం చేసిందో ఏం పెట్టాలో మనకు ఏం అర్థం కాదు. రుచి బాగుంటుంది. మీరు బయట దేశాల్లో పోతే పిసికి పోసి వంట చేస్తారు. అవును, మరి మా ఇంట్లో నడవదు, మేము బ్రాహ్మణమే. అవునా కదా? అంటే మనము తినే పదార్థాలు ఏవైతే ఉంటాయో పౌష్టికాహారాన్ని కల్పించుకొని తిన్నంత వరకు మనం ఆరోగ్యంగా ఉంటాం. పౌష్టికాహారం ఎప్పుడైతే లోపమైందో మనం కూడా నష్టం తీసుకుంటాం. అంతే. అదేవిధంగా మనం బాగున్న సమయంలో 10 రూపాయలు వెనక్కి వేసుకుంటే కష్టకాలంలో 10 రూపాయలు ఉపయోగపడతాయి. ఇప్పుడు ఉన్నాయని చెప్పి ఖర్చు పెట్టుకుని పోయాం అనుకోండి, రేపు మన అవసరానికి ఎవరు ఇస్తారు? ఎవరు? అది కూడా కష్టం. పూర్వంలో విశ్వాసం ఉండేది, వీడు తప్పకుండా ఇస్తారా, వీడు వీడి పిల్లలని ఇస్తాడు. ఇప్పుడు ఇంకా ఇచ్చామంటే దాన్ని మర్చిపోవాల్సి. ఇప్పుడు ఇచ్చినామంటే మర్చిపోవాలి, అంతే. శత్రువు కొనుక్కుంటే మనగా శత్రువు కొనుక్కున్నట్టే. ఎగ్జాక్ట్లీ, అది. ఓకే, అంటే ఈ సంఘటనలో ఇలా జరుగుతున్నాయి, ప్రమాద గంటికలు మోగే అవకాశం ఉంది కాబట్టి మనమంతా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది? అంటే మెయిన్ ఆలయ దర్శనం కానీ, పూజలు, అలా ఏం చేస్తే బాగుంటుంది? సప్త చిరంజీవుల్లో ఒక చిరంజీవి హనుమంతుడు. ఓకే, హనుమంత ఆలయంలో వెళ్ళటం,
హనుమత్ స్తోత్రము, హనుమత్ బడాబారణ స్తోత్రము ఇవి చదువుకోవచ్చు. అదేవిధంగా బ్రాహ్మణులతోని పంచముఖ హనుమాన్, సప్తముఖ హనుమాన్, ఏకాదశముఖ హనుమాన్, వీరహనుమత్ కవచం ఇటువంటి యొక్క వాటితోని హనుమంతుడికి చందనాభిషేకం చేయడం, హనుమంతుడికి నాగవల్లి అంటే తమలపాకులతో పూజ చేయించడం, ఇవి చేసుకుంటే కొన్ని దోషాలకు మనకు రెమెడీ ఉంటుంది. అదేవిధంగా ఫస్ట్ మనం అజ్ఞానులం, ఎంత తెలుసున్నా అజ్ఞానులం. మనలో అజ్ఞానంపై జ్ఞానం కలిగించేటువంటి వ్యక్తి గురువు. గురుపాదుక సేవ చేసుకోవటం. గురుపాదుక దత్తాత్రేయుడు కావచ్చు. ఇవాళ చూడండి విధుశేఖర భారతి స్వామి గారు చిన్న పిల్లవాడు వాళ్ళ తల్లిదండ్రులు అతను ఇచ్చారంటే ఎంత గొప్ప మనసు ఉండాలి. నా కొడుకు ఏమంటే నేను ఇస్తానా, కష్టం. ఇవాళ అన్ని చంపుకుని వాళ్ళు ఇచ్చారంటే ఎంత అది. ఆ విధంగా గురుసేవ వాళ్ళకు మనం సేవ చేయమండి, వాళ్ళు మనం సేవ చేసే అవకాశాన్ని కలిగించరు. కానీ వాళ్ళ సేవ చేసే అవకాశాన్ని వాళ్ళు కలిగించకుండా వారి వస్త్రాన్ని ఉండటం, వారు ఉమ్మేసి తుడవడం, ఇటువంటి సేవలు చేసుకుంటూ పోయినాం అనుకోండి, ఆ గురుకృప మన దగ్గర ఉంటుందండి. ఒక పాఠశాలలో విద్యార్థులు ఉన్నారు, 100 మంది విద్యార్థులు ఉంటారు. ఆ 100 మంది విద్యార్థుల్లో బాగా చదువుకునే విద్యార్థులు లాస్ట్ బెంచ్లో కూర్చుంటారు. కానీ గురువు కన్ను వానిపైనే ఉంటాయి, ముందు కన్ను ఉండదు. కారణం బాగా చదువుకునే వ్యక్తి పైన. అదేవిధంగా గురువు సేవ చేసేవాడు కూడా సేవ చేసేవాడి పైన దృష్టి ఎక్కువ ఉంటుంది. ఆ వాడిని కాపాడుకోవడం యొక్క జిజ్ఞాస ఉంటుంది. ఆ విధంగా గురువు అదే దత్తాత్రేయుడు. రెండోది ఆరోగ్యపరంగా సమస్యలు వచ్చేటప్పుడు హరహర మహాదేవ శివుడు, పరమశివుడికి ఆయనే. భోగభాగ్యాలు లక్ష్మి కావాలి, విష్ణు సంతానం కావాలి, సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవస్థానం పూజించండి. ఇవాళ మనకి ఎలా అయితే మినిస్టర్లు ఉన్నారో వాళ్ళు కూడా ఎవరి పాటు వాళ్ళకి అప్పగించారు. ఒక్కొక్క డిపార్ట్మెంట్ హెడ్ ఒక్కొక్క దేవుడు ఉన్నారు. కాబట్టి మనం ఏది కావాలనో వాళ్ళని పట్టుకోవాలి. అంటే ఓవరాల్ గా ఈ ప్రమాదాల నుంచి తప్పించుకోవాలి. తప్పకుండా దైవారాధన ఇంపార్టెంట్. మనం నిత్యం చేసే విధులతో దైవారాధన కూడా అంతే. ఇది రెండోది ఏంటంటే సమాజంలో ఒక వ్యక్తికి తండ్రి చనిపోయాడు, నాకు సమర్పణ నేను గుడికి వెళ్ళొద్దు, ఏ శాస్త్రంలో ఎక్కడ రాసి లేదు. లేదంటారా? ఎక్కడ లేదు. అంటే మామూలు ఏటి సూతకం ఉంటుంది కదా. ఏటి సూతకం ఎవరికి ఎవరైతే అంటే కర్మ చేసిన వ్యక్తి వరకే ఉంటుంది. ఒక్కరికి, తన భార్య పిల్లలకు కూడా అసలు సంబంధం లేదు. కన్నవాడికే ఉంటుంది. రెండోది ఆ చేసే క్రతువు కోసం. ఎందుకోసం అంటారు, ద్వాదశాహం నాడు సపిండీకరణం చేస్తారు. 12 రోజులు. ఈ 12 రోజు చేసే సపిండీకరణం యాక్చువల్ సంవత్సరం నాడు చేయాలి. మరి ఈ సంవత్సరం లోపల జ్ఞాతుల ఇళ్ళల్లో ఎవరి పెళ్లి కావద్దు, శుభకార్యాలు కావద్దు. పొరపాటున కర్మ చేసే వ్యక్తి చనిపోయిన అనుకోండి, ఈ కర్మ విచ్ఛిన్నం అయిపోతుంది. ఆ పుణ్యం ఆత్మ కూడా శాంతించదు. కాబట్టి 12 రోజులు దాన్ని మార్చారు. తర్వాత అనంతరం ఉంటే చేస్తాడు, లేకుంటే అలా చేసే అప్పుడు ఈ కర్మలో కూడా ఎందుకు కర్మ చేయాలి? మనిషి గర్భంలో ఉండేటప్పుడు గుడ్డు, పిండం, డెలివరీ అయినాక శిశువు, పెరిగే కొద్దీ బాల్య యౌవన కౌమార వార్ధక్యం ఉంటుంది. జీవించడం సేపు వాడు తండ్రి, అక్క, మామ, బావ. చనిపోతే శవమైంది అంతే. ఆ దహనమైంది ప్రేత. ఆ ప్రేతకు కూడా గుడ్డిది కావచ్చు, కుంటిది కావచ్చు, మూగది కావచ్చు. ప్రేతాలు కూడా కుంటిది కావచ్చు, గుడ్డిది కావచ్చు, మూగది కావచ్చు, చెవిటిది కావచ్చు. అందుకోసమే ప్రేతస్య అంగత్వ, మూగత్వ, బదత్వ, పైశాచకత్వ, పంగుత్వ, సర్వబాధ నివారణ అర్థం అని సంకల్పాలు చెప్పి నిత్యకర్మ చేస్తారు. మనం ఆ కర్మ అందుకోసం కర్మ చేయటం. ఎందుకని పున్నామాన్ని అడకల నుంచి రక్షించేటువంటి వాడు పుత్రుడు. సరే, మరి పుత్రులు లేని పరిస్థితి ఏంది? మరి పుత్రులు లేని పరిస్థితి ఏంది? దౌహిత్రుడు, బిడ్డ కొడుకు. బిడ్డకు అధికారం ఉంటుందా? బిడ్డ కొడుకు. బిడ్డ కొడుకు. మన పూర్వ సమాజం లోపల 5 సువాసనలు కలిపే బూడిద ఎత్తిపోసేవాళ్ళు. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత. పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు ఏవైతున్నాయో వ్యాధి రూపంలో పీడిస్తాయి. అదేవిధంగా జన్మలో చేసిన సత్ఫలితాలు ఏవైతున్నాయో అవి కూడా మంచి ఫలితాలుగా మనకు ఉపయోగపడతాయి. ఇది పూర్వజన్మ ఫలితాలు. అదేవిధంగా మీరు ప్రశ్న వేశారు, చనిపోయినాక ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, ఎటు ప్రయాణం అవుతుంది అని. తన కుమారుడు చేసే యొక్క ప్రక్రియలను బట్టి ఆ ఆత్మ అనేది తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ అపసవ్యంగా తిరదర్పణం. నువ్వులు ఎంత వదిలిపెడితే అంత డబ్బు వాళ్ళ ఇంట్లో ఉంటుందట. కర్మకాండ చేసేటప్పుడు నువ్వులు ఎంత వదిలిపెడితే ఆ ధనం అంత ఇంట్లో ఉంటాడు. పూర్వంలో ఏంటి అంటే బ్రాహ్మణి పాదప్రక్షాళన చేసి మోతుకాకులు కింద పరిచేవాళ్ళు. ఆ ఆకులను తీసి రేకులలో చుట్టేవాళ్ళు. అంటే పితృదేవతలు ప్రతి అమావాస్యకు వచ్చి వీడు నా పని చేస్తున్నాడు అని చెప్పి తృప్తి పడతాడు. వీడి నువ్వులు ఇంట్లో డబ్బులు ఉండాలి.
అని ఆశ్రయించుకుంటూ పోతాడట. కారణం మనకు దైవాన్ని చూపించిన వాళ్ళు తల్లిదండ్రులే. అవును. ఆ దైవం దగ్గర పోయి మళ్ళీ రిక్వెస్ట్ చేసే వాళ్ళు ఈ తల్లిదండ్రులే చనిపోయినాక. చేసి మావాడు మంచిగా ఉండాలి అని అక్కడ చెప్పేవాడు తల్లిదండ్రులే. మనం చేసేది నిమిత్త కర్మలే. ఓకే. మనం బాగున్న సమయంలో ₹1,00,000 దాచుకొని అవసరానికి ఎలా వాడుకుంటామో, మనం చేసే మంచిని కూడా అలా పెంచుకుంటూ మనం పోయామనుకోండి, ఆ మంచి అనేది ఈ జన్మ కాకుండా వచ్చే జన్మ కూడా ఉపయోగపడుతుంది. ఓకే. ఇంకోటి చెప్పారు మరి, మీరు పూర్వజన్మ చేసిన పాపాలు ఉన్నాయి కదా, ఆ పాపాలకు పూజలు చేస్తే పోతుందా అని మీరు ఒక ప్రశ్న వేశారు. తప్పకుండా పోతుంది. కారణం ఏంటంటే నువ్వు ఏం పాపం చేస్తున్నావు అనేది నిర్ధారణ కావాలి. అది ఎలా తెలుస్తుంది స్వామి, ఎలా తెలుస్తుంది అంటే ఏమి అడగచ్చు. ద్వాదశ భావము, జన్మభావము, ద్వితీయ భావం, ఇవన్నీ మన జాతకంలో ఆల్రెడీ మనం 12వ భాగం అనేది పూర్వజన్మ గురించి చెప్పేది. ఓహో, ఇవన్నీ మనం పుట్టినప్పుడు జాతకం చూపిస్తే ఇవన్నీ తెలుస్తుంది. ఓకే. పూర్వ భాగంలో 12వ భాగంలో ఉన్నప్పుడు మీరు ఎక్కడ జన్మించారు? భారతదేశంలో జన్మించారా, తూర్పు భాగంలో జన్మించారా, ఉత్తర భాగంలో జన్మించారా, దక్షిణ భాగంలో జన్మించారా, హిమాలయ పర్వతానికి ఏ వైపున మీరు జన్మించారు, మీరు ఏం చేశారు? ఒక వ్యక్తికి డాక్టర్గా జన్మించాడు, వాడు కొన్ని వందల భాషలు చేసిండు, అది కాల సర్పదోషం. సర్పదోషం అది. శిశుహత్య, భృగుహత్య, మాతృహత్య, స్త్రీనింద, బ్రహ్మహత్య, గృహ దహనేనవ, మార్జాల దహనేనవ, సర్ప దహనేనవ. మీరు పాముంది, ఆ పాము దాంజాలది పోతుంది, మనం ఎవరినే మనదు. ఒక్కొక్కటి ఉంది దాంజాలనే పోతుంది, దాని తిరుగుకు మనం పోయినప్పుడు అది మన తిరుగుకు వస్తుంది. లేకపోతే ఏది కానీ మరి దాని తిరుగు మనం పోవడెందుకు, మనం లేని దోషం తెచ్చుకుంటాం. కాబట్టి ఈ పూర్వజన్మలో నువ్వు ఏం పాపాలు చేశావో ఆ పాపాలకు రెమెడీ నువ్వు పూజలు చేసుకోవడం. ఓకే. అందుకోసమని ఈ పూజలు చేసుకోవడం. ఏ పూజ చేసుకోవాలి, నువ్వేం పాపం చేస్తున్నావు ఏ పూజ చేసుకోవాలి, ఇవన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రంలో అంతే. ఒకడు ఏం చేస్తారంటే ఒక డబ్బులు గట్టిపోతాడు, వాడికి ఏం పూజ చేయాలి? వాడికి కుబేరుడు పూజ చేయాలి, రుద్రపాశుపతం చేయాలి. అదేవిధంగా ఒకడు పక్కింటోని చంపేస్తాడు, ఒకడు తోడబుట్టిన వాడిని చంపేస్తాడు, వాడేం చేయాలి? సుబ్రహ్మణ్య స్వామి చేయాలి. ఓకే. ఎందుకంటే వాడు మనటువంటి కాటకు గురైతే అంటారు. ఓకే. ఇవన్నీ మనం పుట్టినప్పుడు జన్మజాతకం చూపించుకుంటే అసలు ఏంటి, ఎక్కడ పుట్టాడు, ఈ జన్మలో ఏం చేయబోతున్నాడు, పూర్తి వివరాలు, ఎలాంటి సమస్యలు కష్టాలు అనుభవిస్తాడు, అవన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఓకే సార్, ఫైన్. అంటే అసలు జ్యోతిష్ శాస్త్రం ఏంటి, నమ్మొచ్చా నమ్మకూడదా, వీటితో పాటుగా మన జన్మజాతకాన్ని పుట్టినప్పుడే ఒక మంచి పండితుడు చూపిస్తే తను చనిపోయేంత వరకు ఎలాంటి దోషాలతో ఉంటాడు, వాడి దోష పరిహారాలు ఏంటి, అసలు టోటల్గా జ్యోతిష్ శాస్త్రం అన్నీ తెలియజేస్తున్నాం. చాలా చక్కగా తెలియజేశారు సార్. ధన్యవాదాలండి.